మనకి మల్టీ థ్రెడింగ్లో అందరూ మ్యూట్ చేయండి అమ్మా. ఫర్ 31 ఆన్లో ఉంది, మ్యూట్ చేసుకోండి. ఫర్ 10 కూడా. మల్టీ థ్రెడింగ్లో మనకి ఈజాలైవ్ జాయిన్ అనే 2 మెథడ్స్ ఉంటాయి. ఈజాలైవ్ అంటే ఏమి అంటే ఒక థ్రెడ్ ఉంది. మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్లోనే ఈ 2 మెథడ్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 3 థ్రెడ్స్ ఉన్నాయనుకో, 3 థ్రెడ్స్ రన్ అవుతున్నాయా లేదా అంటే వర్కింగ్లో కరెంట్ డెస్ట్రాయ్ కాకుండా లైవ్గా ఉందా లేదా, బతికే ఉందా లేదా అని చెక్ చేసేది ఈజీ లైవ్. నెక్స్ట్ జాయిన్ అనేది వెయిట్ చేస్తుంది అనమాట. లిస్ట్ ఆఫ్ థ్రెడ్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఫినిష్ అయ్యాయా లేదా అని వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసిన తర్వాత క్లోజ్ అయిపోతుంది. అందుకే యూజ్ చేస్తాను అనమాట జాయిన్, ఈజీ లైవ్. సింపుల్ కాన్సెప్ట్స్ ఇవి. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది, చూద్దాం. నెక్స్ట్ సింక్రనైజేషన్. సింక్రనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి డెడ్ లాక్ అనే కాన్సెప్ట్కి చెందింది అనమాట. మీకు ఓఎస్ సబ్జెక్ట్ ఉంది కదా, ఓఎస్ సబ్జెక్ట్లో డెడ్ లాక్స్ అనేవి వస్తాయి. ఎలా అంటే ఒక ప్రాసెస్ ఒక రిసోర్స్ కోసం ఇంకొక ప్రాసెస్ వేరే రిసోర్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటుంది. యూజ్ చేసుకునేటప్పుడు అదర్ రిసోర్స్ని యాక్సెస్ చేసేటప్పుడు డెడ్ లాక్ అనేది వస్తుంది. దానికి సంబంధించిన కాన్సెప్ట్స్లో సింక్రనైజేషన్ అనేది కూడా ఒక టైప్ అనమాట. సింక్రనైజేషన్లో మనకి ఇక్కడ నేను చూపించబోయే ఎగ్జాంపుల్స్ వచ్చి అన్సింక్రనైజ్డ్ మెథడ్ ఒకటి, సింక్రనైజ్డ్ స్టేట్మెంట్ ఉన్న మెథడ్ ఒకటి. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. సెమాఫోర్ అంటే ఏమి అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 2 థ్రెడ్స్ ఉన్నాయి. 2 థ్రెడ్స్ ఇదేం చెప్తుందంటే సింక్రనైజేషన్ కాన్సెప్ట్. దీనికి కావాల్సినప్పుడు మానిటర్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటుంది. ఒక రిసోర్స్ కావాలంటే అది లాక్ చేసుకుంటుంది. లాక్ అయిన తర్వాత మిగతా థ్రెడ్స్ అని వెయిట్ చేస్తూ ఉంటాయి. మిగతా థ్రెడ్స్ అనేవి వెయిట్ చేస్తుంటాయి. ఎప్పుడైతే ఒక థ్రెడ్ కంప్లీట్ అవుతుందో వెంటనే ఇంకొక థ్రెడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంతవరకు వెయిట్ చేయాలి. అంటే ఒక రిసోర్స్ని షేర్ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఆ రిసోర్స్ వర్క్ అయిపోతేనే నెక్స్ట్ రిసోర్స్కి ఇస్తుంది. ఇలా జరిగేటప్పుడే మనకు వచ్చేది డెడ్ లాక్. ఏ రిసోర్స్ 2 థ్రెడ్స్ కావాలి అంటే ఇది ఫినిష్ అవ్వాలంటే అది కావాలి, అది ఫినిష్ అవ్వాలంటే ఇది కావాలన్నప్పుడు కంపల్సరీ డెడ్ లాక్ వస్తుంది. దేనికి అంటే ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు థ్రెడ్ 1 ఉంది, థ్రెడ్ 2 ఉంది. ఇక్కడ మీకు 2 యారోస్ ఉన్నాయి కదా, అంటే థ్రెడ్ 1కి రిసోర్స్ ఏ కావాలి, థ్రెడ్ 2కి రిసోర్స్ బి కావాలి, అలానే రిసోర్స్ ఏ కూడా కావాలి. రిసోర్స్ ఏ అనేది థ్రెడ్ 1లో లైవ్లో ఉంది. సింక్రనైజేషన్ ప్రకారం ఈ థ్రెడ్ ఫినిష్ అయిన తర్వాతే, థ్రెడ్ 1 ఫినిష్ అయిన తర్వాతే ఈ ఆర్ఈఎస్ఏని థ్రెడ్ 2కి ఇస్తుంది. కానీ థ్రెడ్ 2కి ఆర్ఈఎస్ఏ ఉంటేనే ఫినిష్ అవుతుంది. అలానే థ్రెడ్ 1కి ఆర్ఎస్బి ఉంటేనే, ఆర్ఈఎస్ఏ ఆర్ఎస్బి 2 ఉంటేనే ఫినిష్ అవుతుంది అన్నమాట ఎగ్జిక్యూషన్ అనేది. సో ఇలా ఉన్న సిచ్యువేషన్స్లో మనకి డెడ్ లాక్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఉన్నారు. అక్కడికి థ్రెడ్డింగ్ కాన్సెప్ట్స్, సింక్రనైజేషన్ కాన్సెప్ట్స్ ఇవన్నీ అయిపోతాయి. తర్వాత వచ్చేవి ఐఓ బేసిక్స్ అన్నమాట. ఇన్పుట్ అవుట్పుట్ బేసిక్స్. ఇన్పుట్ అవుట్పుట్ బేసిక్స్లో మనకి స్ట్రీమ్స్ అనేవి వస్తాయి. స్ట్రీమ్స్, అవుట్పుట్ స్ట్రీమ్, ఇన్పుట్ స్ట్రీమ్, అలా
స్ట్రీమ్స్లో 2 టైప్స్ అనమాట, బైట్ స్ట్రీమ్, క్యారెక్టర్ స్ట్రీమ్. అయితే బైట్ స్ట్రీమ్ అంటే ఇంటిజర్ టైప్ కదా, బైట్ అంటే. క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ టైప్. వింటున్నారు అసలు? బాబు ఎవరు లెఫ్ట్ అయిపోయి మళ్ళీ రావద్దు. వెళ్ళిపోతే వెళ్ళిపోండి, వెళ్ళిపోయి మళ్ళీ రావద్దు. ప్రతిసారి 30 పార్టిసిపెంట్స్ దాటిన తర్వాత నేను అడ్మిట్ కొడుతూనే వస్తాను. సో నేను మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఐఓ బేసిక్స్లో స్ట్రీమ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అందులో బైట్ స్ట్రీమ్ ఉంది, క్యారెక్టర్ స్ట్రీమ్ ఉంది. ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇప్పుడు దాకా చెప్పిన ప్రతి కాన్సెప్ట్కి ఎగ్జాంపుల్ ఉంది. చూద్దాం, డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్, యాప్లెట్. యాప్లెట్ అనేది యూఐ బేస్డ్ అప్లికేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చూసే ప్రతి ఒక్క అప్లికేషన్ యూఐ బేస్డ్. సో ఫస్ట్లో జావా స్టార్టింగ్లో యాప్లెట్స్ అనే కాన్సెప్ట్స్ని యూజ్ చేసేవాళ్ళు. యాప్లెట్ యూజ్ చేసి యూఐ బేస్ని రాసేవాళ్ళు అనమాట. నేను ఇక్కడ పార్టిసిపెంట్స్ ఇవి కొడుతున్నాను కదా, మీకు కనపడుతుందా? మా యాప్లెట్లో మనకి 4 స్టేజెస్ ఉన్నాయి: ఓన్, రన్నింగ్, ఐడియల్, డెడ్. అంటే ఇది లైఫ్ సైకిల్ అనమాట. ఫస్ట్ ఇనిషియలైజేషన్ అనే ఒక మెథడ్ ఉంది. ఇనిషియలైజేషన్ అయిన తర్వాత స్టార్ట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. స్టార్ట్ అంటే రన్ అయినట్టు. ఎప్పుడైతే ఇనిషియలైజ్ చేస్తున్నామో అప్పుడు క్రియేట్ అయినట్టు. యాప్లెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇనిషియేషన్ ఇనిట్ అనే మెథడ్లో క్రియేట్ అవుతుంది యాప్లెట్. స్టార్ట్ అనే మెథడ్ స్టార్ట్ అయిన వెంటనే రన్ అవుతుంది. రన్నింగ్లో ఉన్నప్పుడు మీకు పెయింట్ అనే మెథడ్ రన్ అవుతూ ఉంటుంది. పెయింట్ ఈస్ నథింగ్ బట్, పెయింట్ అంటే ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక స్క్రీన్ మీద మీరు ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక ఆర్ట్ గీసారనుకో, ఆర్ట్ని పెయింట్ అంటాం. ఎంఎస్ పెయింట్ ఉంది కదా, మైక్రోసాఫ్ట్ పెయింట్, అందులో మనం బొమ్మలు వేస్తాం కదా, అలానే పెయింట్ అనే కాన్సెప్ట్ కలర్స్తో కూడిన ఒక డయాగ్రామ్ని గీసే కాన్సెప్ట్ని పెయింట్ అంటాం. ఇక్కడ మనకి రన్నింగ్లో పెయింట్ అనేది రన్ అవుతూ ఉంటుంది, రన్నింగ్ అనే మెథడ్లో. నెక్స్ట్ రన్నింగ్ అయిన తర్వాత ఐడియల్. అంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది, రన్ అవుతూ ఉంది. రన్ అయిన తర్వాత 2 స్టేజెస్ వస్తాయి. అయితే ఐడియల్గా వెయిట్ చేసి అలానే ఉంటుంది, లేదు అంటే డెస్ట్రాయ్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఐడియల్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. స్టార్ట్ చేస్తే మళ్ళీ రన్ అవుతుంది, స్టాప్ చేస్తే ఐడియల్లోకి వెళ్ళిపోతుంది. ఏమంటే రన్నింగ్లో మనకి అవుట్పుట్ కనపడుతుంది. అవుట్పుట్ కనపడిన తర్వాత ఐడియల్కి వెళ్ళిపోతుంది. ఐడియల్ నుంచి క్లోజ్ చేసేయాలి అంటే డెస్ట్రాయ్ అనే మెథడ్ ఉంది. డెస్ట్రాయ్ అయిన వెంటనే డెడ్ అయిపోతుంది. స్టాప్కి డెస్ట్రాయ్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. స్టాప్ అంటే ఎక్కడ వరకు అక్కడే ఆగిపోతుంది. డెస్ట్రాయ్ అంటే క్రియేట్ చేసిన అప్లికేషన్ యాప్లెట్ అనేది క్లోజ్ అయిపోతుంది, కంప్లీట్ మెమరీతో కూడా ఎరేజ్ అయిపోతుంది. డెస్ట్రాయ్కి స్టాప్కి చాలా డిఫరెన్సెస్. స్టాప్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మ్యూజిక్ ప్లేయర్ ఉంది. మ్యూజిక్ ప్లేయర్లో మనకి స్టార్ట్, పాజ్, స్టాప్ స్టాప్ ఉండదు. స్టార్ట్, పాజ్ రెండే ఉంటాయి. స్టార్ట్ అంటే ఏమవుతుంది, మ్యూజిక్ అనేది స్టార్ట్ అవుతుంది, ప్లే అవుతూ ఉంటుంది. పాజ్ అనేది ఎప్పుడైతే క్లిక్ చేస్తామో వెంటనే స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అంటే స్టార్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. సేమ్ మ్యూజిక్ ప్లేయర్లో మనకి పాటను ఎలా అయితే ప్లే చేస్తామో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అన్నమాట. ఐడియల్గా ఉంటే స్టార్ట్ అవ్వచ్చు, లేదంటే డెస్ట్రాయ్ అయిపోవచ్చు.
ఈజ్ అలైవ్ జాయిన్. యాక్చువల్లీ కాన్సెప్ట్ మాత్రమే నేర్చుకోండి, ఇంకేం అవసరం లేదు. కంపల్సరీ థ్రెడ్ కాన్సెప్ట్లో మీరు అయితే ఎక్స్టెండ్ యూజ్ చేయాలి, లేదు అంటే రన్నబుల్ యూజ్ చేయాలి. క్వశ్చన్ మీకు వస్తే పార్ట్ 1 నుంచి ఏమేమి వస్తాయంటే, పార్ట్ 1లో థ్రెడ్స్ గురించి వస్తాయి. థ్రెడ్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఎక్సెప్షన్ అంటే ఏమి, వాటి గురించి వస్తాయి. నెక్స్ట్ మల్టిపుల్ థ్రెడ్స్ గురించి వస్తాయి. సెకండ్ పార్ట్లో యాప్లెట్ గురించి వస్తాయి. అంతే. ఈ యూనిట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమి అంటే, ఫస్ట్ పార్ట్లో థ్రెడ్స్ గురించి వస్తాయి, సెకండ్ పార్ట్లో యాప్లెట్స్ గురించి వస్తాయి. యాప్లెట్ గురించి ఒక చిన్న ప్రోగ్రామ్ అన్నా మీరు నేర్చుకోవాలి. కంపల్సరీ యాప్లెట్ గురించి క్వశ్చన్ వస్తుంది. థ్రెడ్స్ గురించి అయితే రన్నబుల్ గురించి రాయమంటాడు, లేదంటే ఎక్స్టెన్స్ గురించి రాయమంటాడు. ఇవన్నీ మెథడ్స్ మీద మొత్తం అన్ని ప్రోగ్రాంలు ఒకటే. ఇప్పటిదాకా మీరు మల్టీ థ్రెడ్ డెమో చూడు, మొత్తం చేంజెస్ ఏం లేవు, అన్నీ ఒకటే. ఓన్లీ చిన్న చేంజెస్ ఉంటాయి అంతే. ప్రోగ్రామ్ కూడా ఒకటే. సార్ ఎవరు బాబు? సార్ అటెండెన్స్ ఇప్పుడు తీసుకునేసాను సార్. అటెండెన్స్ తీసుకునేసానా ఇప్పుడే? తీసుకో, మళ్ళీ యాడ్ అవుతున్నట్టున్నారు. ఇప్పుడు కూడా యాడ్ అయ్యారు క్లాస్లో. అవును, నేను యాడ్ అయ్యారు సార్. అదే సార్. ఇప్పుడు స్క్రీన్లో నేను ఇక్కడ చెప్తున్నప్పుడు పార్టిసిపెంట్స్ లిస్ట్ మీకు కనబడుతుందా? కనిపిస్తుంది సార్. ఇప్పుడు చూడు ఒకసారి స్క్రీన్లో. నేను ఇక్కడ పార్టిసిపెంట్స్ 36 కనపడుతుందా మీకు? కనిపించలేదు సార్. వస్తుంది సార్. ఇప్పుడు కనపడుతుందా? స్క్రీన్ కనిపిస్తుంది సార్. ఇప్పుడు నా స్క్రీన్లో 3 పేర్లు ఉన్నాయి. పేర్లు చెప్పండి ఒకసారి. ప్రోగ్రామ్ కనిపిస్తుంది సార్, అవేం కనిపించలేదు. ప్రోగ్రామ్ కనిపిస్తుంది కానీ పార్టిసిపెంట్స్ కనపడట్లేదు కదా? లేదు సార్. ఏం కాదు, వీళ్ళు వస్తూనే ఉన్నారు మహేష్. 36 ఉన్నారు. ఇప్పుడు తీసుకోమంటారా, 3కి తీసుకోమంటారా? 3కి తీసుకో, సరే 3కి తీసుకో, ప్రాబ్లం లేదు. ఇక్కడ 3 థ్రెడ్స్ ఉన్నాయి, 1 2 3. అయితే 3 థ్రెడ్స్కి 1 2 3 అని పారామీటర్స్ పంపించారనమాట. ఇక్కడికి వెళ్తుంది. సో 1 2 3, 1 అనేది నేమ్లోకి, 2 3 అలా సేవ్ అవుతాయి. అయిన తర్వాత థ్రెడ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యేటప్పుడు నేమ్ని పంపిస్తున్నాడు థ్రెడ్లోకి. పంపించిన తర్వాత న్యూ థ్రెడ్ అంటే న్యూ థ్రెడ్ 5 న్యూ థ్రెడ్ 1 5 మెయిన్ అని ఒక లైన్ ప్రింట్ అవుతుంది. సుమంత్ ఎందుకు మళ్ళీ వెళ్ళాడు బయటికి? ఈ స్టేట్మెంట్లో వచ్చే అవుట్పుట్ ఏమి అంటే, న్యూ థ్రెడ్ కొలన్ 1 5 మెయిన్ అని ప్రింట్ అవుతుంది. సెకండ్ టైం 2 మళ్ళీ 3 అని ప్రింట్ అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. నెక్స్ట్ 5 1 5 అలా వస్తాయన్నమాట. సేమ్ లాస్ట్ ప్రోగ్రామ్స్లో మనం ఏదైతే అవుట్పుట్స్ చూసామో సేమ్ అవుట్పుట్స్, కాకపోతే స్లీప్ అనేది 1 సెకండ్ ఉంటుంది. 1 సెకండ్ స్లీప్లోకి వెళ్ళి వస్తుంది. ఈ టైంలో ఏవైతే స్టార్ట్ అయి ఉంటాయో అప్పుడే థ్రెడ్ 1 ఈజ్ అలైవ్, ఆబ్జెక్ట్ 1.t ఈజ్ అలైవ్ అని ఇస్తే ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. ఈ స్టేట్మెంట్కి ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. అలా 3 ఆబ్జెక్ట్స్కి ట్రూ ఆర్ ఫాల్సెస్ వస్తాయి. ఇక్కడైతే మాకు
ట్రూ 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 అని వస్తుంది. థ్రెడ్ 1 ఈస్ అలైవ్ ట్రూ, థ్రెడ్ 2 ఈస్ అలైవ్ ట్రూ, థ్రెడ్ 3 ఈస్ అలైవ్ ట్రూ. నెక్స్ట్ వన్, జాయిన్ అనేది ఏమీ లేదు, సింపుల్. ఏవైతే థ్రెడ్స్ ఉన్నాయో థ్రెడ్స్ అనేవి అన్నీ ఫినిష్ అయ్యేదాకా వెయిట్ చేస్తుంది అంతే, ఇంకేం చేయదు థ్రెడ్ అనేది. ఈ జాయిన్ అనే మెథడ్ దానికి మించి ఏం చేయదు. వెయిటింగ్ ఫర్ థ్రెడ్స్ టు ఫినిష్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది అంతే జాయిన్ అనేది. మధ్యలో ఎటువంటి ఎర్రర్స్ రాకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ థ్రెడ్ 1 ఈస్ అలైవ్, ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్ వస్తున్నాయి. మెయిన్ థ్రెడ్ ఎగ్జిటింగ్ అని ఇచ్చి ప్రోగ్రామ్ రాసాం కదా, ఇక్కడ థ్రెడ్ 1 ఈస్ అలైవ్ ఉంది. అయితే ఇవి రన్ అయ్యాయి అంటేనే అర్థమేమి, థ్రెడ్స్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయినట్టు. ఈ 3 స్టేట్మెంట్స్ రన్ అయ్యాయి అంటే అర్థం ఏమి అంటే ఆల్రెడీ థ్రెడ్స్ అనేవి ఎండ్ అయిపోయాయి. ఈ పాయింట్లు ఆగిపోతాయి, వెయిట్ చేస్తాయి అన్నమాట. ఈ పాయింట్ కాడ అంటే ఈ పాయింట్ కాడ థ్రెడ్ 1 వెయిట్ చేస్తుంది, ఈ పాయింట్ కాడ థ్రెడ్ 2 వెయిట్ చేస్తుంది, ఇది థ్రెడ్ 3 వెయిట్ చేస్తుంది. అంటే ఈ 3 పాయింట్స్, ఫస్ట్ పాయింట్ అయిపోయింది అంటే థ్రెడ్ 1 ఫినిష్ అయిపోయింది, సెకండ్ పాయింట్ అయిపోయింది అంటే థ్రెడ్ 2 ఫినిష్ అయిపోయింది, థర్డ్ పాయింట్ ఫినిష్ అయింది అంటే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది అంటే వెంటనే ఫినిష్ అయిపోయేదాకా వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసిన తర్వాత కన్సోల్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి థ్రెడ్ 1 ఈస్ అలైవ్ ఫాల్స్, థ్రెడ్ 2 ఈస్ అలైవ్ ఫాల్స్, థ్రెడ్ 3 ఈస్ అలైవ్ ఫాల్స్, మెయిన్ థ్రెడ్ ఎగ్జిటింగ్ అని ప్రింట్ అవుతుంది. ఇది మనకు వచ్చే అవుట్పుట్. చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ 1 2 3 1 5 2 5 సేమ్ అంతా వచ్చాయి. ఫస్ట్ టైం మాత్రం థ్రెడ్ 1 ఈస్ అలైవ్ ట్రూ, 2 ఈస్ అలైవ్ 3, 3 ఈస్ అలైవ్ ట్రూ. సో 3 ట్రూ వచ్చినాయి, వెయిటింగ్ అయిపోయింది ఇక్కడ. అంటే ఈ స్టేట్మెంట్ రన్ అయిన తర్వాత అన్నీ రన్ అయ్యాయి. అన్నీ రన్ అయిన తర్వాత 3 ఎగ్జిటింగ్, 2 ఎగ్జిటింగ్, 3 ఎగ్జిటింగ్, 1 ఎగ్జిటింగ్, 2 ఎగ్జిటింగ్ అయిన తర్వాత, అంటే ఈ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతా ఉందో ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇవి రన్ అవుతాయి. అంతవరకు జాయిన్ ఫంక్షన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. జాయిన్ మెథడ్ ఇక్కడ దాకా రన్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఇవి ఎగ్జిట్ అవుతాయో అయిన తర్వాత ఆగిపోతుంది. సో అంతవరకు వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ లైన్లోనే కన్సోల్ వెయిట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూషన్కి వెళ్ళదు. తర్వాత నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఫాల్స్. 1 అనే థ్రెడ్ ఫినిష్ అయిపోయింది, 2 3 థ్రెడ్స్ ఫినిష్ అయిపోయాయి కాబట్టి ఫాల్స్లో వస్తాయి అనమాట. అలా అంటే కాదు, రన్నింగ్లో లేవు కాబట్టి, బతికిలేవు కాబట్టి ఫాల్స్. సో ఫైనలీ మెయిన్ థ్రెడ్ ఎగ్జిటింగ్ అని వస్తుంది అవుట్పుట్ మనకి. ఈ ప్రోగ్రామ్ అర్థమైంది అందరికీ?
నెంబర్ 14 ఎవరు? హలో, నిఖిలా సార్. ఎవరు? నిఖిలా నిఖిలా. సార్. విఘ్నేశా? హలో హలో, హలో నిఖిలా సార్. నిఖిలేశా? చెప్పు బాబు. నిఖిలా సార్. సార్ నిఖిలానా? చెప్పమా. లేదు సార్, నాకు ఇదే ఆ. మీ వాయిస్ వినిపించట్లేదు సార్. మిగతా వాళ్ళు బాబు? వినిపిస్తాను సార్. మీ సైడ్ నుంచి ఏదో ప్రాబ్లం ఉంది మా సిగ్నల్. ఒకవేళ మీకు ఇక్కడ క్లాస్ మిస్ అయినా కూడా నేను యూట్యూబ్లో పెడతాను, వినండి మమ్మల్ని, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకే సార్. మ్యూట్ చేయమ్మా. నువ్వు అన్మ్యూట్ చేస్తున్నావు. నెంబర్ 40. నెంబర్ 40 సార్. వింటున్నావా? వింటున్నా సార్. అర్థమవుతుందా? అవుతుంది సార్. ఎవరు మా నెంబర్ 40 అంటే? దివ్య సార్. దివ్య. మా జాయిన్కి అలైవ్కి డిఫరెన్సెస్ తెలిసినాయా? జాయిన్ అంటే ఏంది, జాయిన్ ఏం చేస్తుందమ్మా? జాయిన్ అనే స్టేట్మెంట్ ఏం చేస్తుందమ్మా? హలో, వాయిస్ కట్ అవుతున్నట్టుంది. ఏమో వీరు తక్కువ మంది వచ్చినారు, ఓన్లీ 34 మెంబర్స్. 36, 37 వచ్చారు, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయారు? జాయిన్కి ఈజ్ అలైవ్ డిఫరెన్సెస్ ఏమి? జాయిన్ అంటే ఏమి? ఈజ్ అలైవ్ అంటే ఏమి? ఎవరైనా చెప్పండి. హలో, హలో. చెప్పమా. హలో, జాయిన్ అంటే థ్రెడ్స్ వరకు వెయిట్ చేస్తుంది సార్. జాయిన్ హలో. చెప్పమా. జాయిన్ ఒక థ్రెడ్ కంప్లీట్ వెయిట్ చేస్తూ ఉంటుంది. వెయిటింగ్ లో ఉంటుంది సార్. వెయిటింగ్ లో ఉంటుంది.
ఆ ప్రాసెస్ జాయిన్ కంప్లీట్ చేస్తాను. అని వాయిస్ కట్ అవుతుందమ్మా, సిగ్నల్ ఏమన్నా తక్కువ ఉన్నట్టుంది. నెంబర్ 12 రైజ్ చేసాడు హ్యాండ్. 12 21 నెంబర్ 21 21 సార్ చెప్పమ్మా. నేను ర్యాండమ్గా ఎత్తినా కానీ అంత అమ్మాయిలు వస్తున్నారే. చెప్పమ్మా చెప్పు. జాయిన్ అంటే ఏమి, ఈజీ లైఫ్ అంటే ఏమి, ఎందుకు ఈ రెండు? చెప్పమ్మా. నెంబర్ 21 నెంబర్ 12 వచ్చి నేను చెప్పినప్పుడు వెళ్ళిపోయాడు. అడిగాను కదా అప్పుడు వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు. నెంబర్ 12 హలో హలో సార్. హలో బాబు, చెప్పు బాబు. జాయిన్ అంటే ఏమి, ఈజీ లైవ్ అంటే ఏమి? హ్యాండ్ రైజ్ చేసావు కదా. సార్ మీ వాయిస్ నా వాయిస్ కట్ అవుతుంది సార్. అవునా? ఎస్. అందరికీ కట్ అవుతుందా, ఒకరికి హలో. కట్ అవుతుందా? హలో 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 బాబు, ఒక నిమిషం. మహేష్, నా వాయిస్ వినపడుతుందా మహేష్? ఒకే ఎవరైనా కట్ అవుతుంది. వినిపిస్తుంది బాగా. బాబు, నీ సైడే ప్రాబ్లం ఉంది బాబు, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే అబ్బాయి ఇంట్లో నుంచి అబ్బాయి వైఫై ద్వారా కనెక్ట్ అయ్యాడు, ఓకేనా? సో అతనికి వాయిస్ క్లియర్గా ఉంది, మీకే క్లియర్గా లేదు. సరే, ఎనీవే, ఒకవేళ మీకు ఇప్పుడు వాయిస్ కట్ అయినా అర్థం కాకపోయినా మళ్ళీ క్లాసెస్ ఉంటాయి కాబట్టి చూసి చదువుకోండి. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోతున్నాను. సింక్రనైజేషన్ కాన్సెప్ట్ అనమాట. సింక్రనైజేషన్ మెథడ్ ఉంటే, సింక్రనైజ్డ్ అని ఒక మెథడ్ ఉంటుంది, అది ఉంటే ఒక డిఫరెన్స్ అవుట్పుట్ వస్తుంది, అది లేకపోతే ఒక డిఫరెంట్ అవుట్పుట్ వస్తుంది. చెప్తాను ఒకసారి ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇందులో కూడా 3 థ్రెడ్స్ ఉంటాయి, ఓకేనా? సేమ్ ముందులాగే మొత్తము. కాకపోతే కాల్ మీ అని ఒక క్లాస్ ఉంది, అందులో కాల్ అనే ఒక మెథడ్ ఉంది. కాల్ మీ ఇది కన్స్ట్రక్టర్ కాదు, ఇది సపరేట్ మెథడ్. వాయిడ్ కాల్ అనే మెథడ్. మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి. వాయిడ్ కాల్ అనే మెథడ్. ఆ మెథడ్లోకి ఎంఎస్జి అనే ఒక స్ట్రింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఫస్ట్ బ్రాకెట్ ఎంఎస్జి, దాంట్లో ఉన్న స్ట్రింగ్ అవుట్పుట్ వస్తుంది. తర్వాత 1 సెకండ్ వెయిట్ చేసి
క్లోజ్ అయిపోతుంది. అంటే ట్రైలోకి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఇక్కడ ఏం జరగాలి? అవుట్పుట్ ప్రకారం సింక్రనైజ్డ్ అంటే ఏం చెప్పాను నేను? ఒక థ్రెడ్ ఒకసారి ఫినిష్ అయిన తర్వాత లాక్ చేసుకుంటుంది రిసోర్స్ని. ఫస్ట్ అది ఫినిష్ అయితే తర్వాత నెక్స్ట్ థ్రెడ్కి ఇస్తుంది అని చెప్తున్నాను. సింక్రనైజేషన్ కాన్సెప్ట్. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. అంటే అవుట్పుట్ ఏమొస్తుంది? ఒకవేళ వస్తే 1 2 3 అనుకుందాం. 1 తర్వాత 2 తర్వాత 3 అని రావాలి. అంటే థ్రెడ్ 1 థ్రెడ్ 2 థ్రెడ్ 3 అని రావాలి. ఎలా వస్తుంది అవుట్పుట్ చూద్దాం. కాలర్ అనే క్లాస్ ఉంది. ఇక్కడ రన్నబుల్ ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. చేసిన తర్వాత ఇక్కడ స్ట్రింగ్ MSG ఉంది. కాల్ మీ అనేది క్లాస్, పైన ఉన్న క్లాస్, దానికి టార్గెట్ అనే ఒక ఆబ్జెక్ట్, థ్రెడ్ T. అయితే కాలర్ పైన కాల్ అని ఉంది, ఇక్కడ కాలర్ అనే మెథడ్ ఉంది. కాలర్ అనే మెథడ్లో కాలర్ అనే కన్స్ట్రక్టర్లో మనకి కాల్ మీ క్లాస్ ఆబ్జెక్ట్ స్ట్రింగ్ S ఈ ఆబ్జెక్ట్ ని టార్గెట్ అనే ఆబ్జెక్ట్ కి యాడ్ చేశారు. ఈ S ని మెసేజ్ కి యాడ్ చేశారు. ఎప్పుడైతే T ఈక్వల్ టు న్యూ థ్రెడ్ అని రన్ అవుతుందో వెంటనే కింద క్లాస్కి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అంటే T ఈక్వల్ టు థ్రెడ్, T కదా ఆబ్జెక్ట్, T అనే ఆబ్జెక్ట్ థ్రెడ్ ఆబ్జెక్ట్, థ్రెడ్ ఈక్వల్ టు న్యూ థ్రెడ్ ఆఫ్ దిస్ అన్న వెంటనే మొత్తం ఫంక్షనాలిటీ Tలోకి వస్తుంది. T డాట్ స్టార్ట్ అన్న వెంటనే రన్లోకి వస్తుంది. థ్రెడ్ కాన్సెప్ట్లో నేను చెప్పాను కదా, రన్లోకి వస్తుంది. రన్లోకి వచ్చిన తర్వాత టార్గెట్ అనేది కాల్ మీ యొక్క ఆబ్జెక్ట్. టార్గెట్ ఈస్ కాల్ మీ క్లాస్ ఆబ్జెక్ట్ అన్నమాట. సో అందులో ఉన్న కాల్ అనే మెథడ్కి MSGని పంపిస్తున్నాం. పంపించిన తర్వాత అంటే మేము ప్రతిసారి ఇక్కడ నుంచి ఒక్కొక్క మెసేజ్ వెళ్తుంది. ఇక్కడికి మెయిన్ క్లాస్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. అది క్లాస్ సింక్. ఇందులో కాల్ మీ టార్గెట్, న్యూ కాల్ మీ, ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3, 3 ఆబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను. 3 ఆబ్జెక్ట్స్లోకి ఫస్ట్ వన్ వచ్చి టార్గెట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఆబ్జెక్ట్ ఆఫ్ కాల్ మీ. సో కాల్ మీ యొక్క ఆబ్జెక్ట్ ఇక్కడ హలో అని పంపిస్తాం ఫస్ట్. సెకండ్ టైం సింక్రనైజ్డ్ అని పంపిస్తాం. థర్డ్ది వరల్డ్, అంటే హలో సింక్రనైజ్డ్ వరల్డ్ అని పంపిస్తున్నాం. పంపించిన తర్వాత వెయిట్ చేస్తున్నాను. జాయిన్ యూస్ చేసి థ్రెడ్స్ ఫినిష్ అయ్యేదాకా వెయిట్ చేస్తాను. అంతే ప్రోగ్రామ్. అంటే అవుట్పుట్ ఎవరు రావాలి? వస్తే ఒక్కొక్కటి రన్ అవ్వాలి. థ్రెడ్ 1 అంటే హలో, థ్రెడ్ 2 అంటే సింక్రనైజ్, థ్రెడ్ 3 అంటే వరల్డ్. సపరేట్గా రావాలి. అవుట్పుట్ ఏమొస్తుంది చూద్దాం. ఏమైంది? సింక్రనైజ్డ్ వచ్చింది, హలో వచ్చింది, వరల్డ్ వచ్చింది. ఫస్ట్ సింక్రనైజ్డ్, హలో, వరల్డ్, తర్వాత 1 సెకండ్ వెయిట్ చేసింది. మీరు గమనిస్తే ఒకసారి హలో, వరల్డ్, సింక్రనైజ్డ్, హలో, వరల్డ్, హలో, వరల్డ్. అంటే ప్రాసెస్ ఇప్పుడు థ్రెడ్స్ని తీసుకునే దాన్ని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో రన్ అవుతాం. అయితే ప్రతి 3 థ్రెడ్స్ కంప్లీట్ అయిన తర్వాత 1 సెకండ్ వెయిట్ చేస్తాం. అంటే ఏమి 3 ఒకేసారి రన్ అయిపోతున్నాయి. 3 థ్రెడ్స్ అట్ ఏ టైం రన్ అయిపోతున్నాయి. సో అలా రన్ అవ్వకూడదు. ఫస్ట్ థ్రెడ్ 1, తర్వాత థ్రెడ్ 2, తర్వాత థ్రెడ్ 3. అంటే 3 థ్రెడ్స్ సపరేట్గా రన్ అవ్వాలి. అంటే ఒకే దాంట్లో, అంటే సింక్రనైజ్డ్లో హలో ఉంది, హలోలో వరల్డ్ ఉంది. అలా కాకుండా డిఫరెంట్గా రావాలి. ఎలా రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి హలో ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వన్ సింక్రనైజ్డ్,
ఏదో ఒకటి వస్తే ఇలా రావాలి అవుట్పుట్, కానీ అలా రాలేదు. అప్పుడు సింక్రనైజ్ ఫంక్షన్ని కాల్ అయినట్టు కాదు. సింక్రనైజ్ ఫంక్షన్ని కాల్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే చూద్దాం. చిన్న చేంజ్ మీకు ఈ ప్రోగ్రామ్కి ఒకే ఒక చిన్న చేంజ్, సింక్రనైజ్డ్ అని ఇందులో రాస్తారు. రన్ ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత రన్లోకి వస్తుందని చెప్పాను. రన్లో సింక్రనైజ్డ్ ఆఫ్ టార్గెట్. ఈ టార్గెట్ కూడా మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేశాం కాబట్టి ఈ టార్గెట్ని ఇక్కడ వేసుకొని అందులో టార్గెట్ డాట్ కాల్ ఎంఎస్జి అన్న, అప్పుడు స్పెసిఫిక్గా ఒకటి అవుతాయి. దీని అవుట్పుట్ చూద్దాం. మిగతా ప్రోగ్రామ్ అంతా ఒకటే, కంప్లీట్ ఈ టూ ప్రోగ్రామ్స్కి చిన్నది డిఫరెన్స్, ఓన్లీ ఈ ఒక్క లైన్, ఈ ఒక్క స్టేట్మెంట్ రాస్తాం అంతే. ఈ స్టేట్మెంట్ రాసి ఇక్కడ కింద ఎండ్ చేసేస్తాం. ఇక్కడే టార్గెట్ అలానే ఉంది, కాకపోతే సింక్రనైజ్డ్ అనే మెథడ్లో పెడతాం. అది వాడితే సింక్రనైజ్డ్ అనేది రన్ అవుతుంది. ఒకసారి చూద్దాం. జావా సి సింక్1 డాట్ జావా, జావా సింక్1 చూసారా, హలో తర్వాత వర్డ్ తర్వాత సింక్రనైజ్డ్ అంటే థ్రెడ్ 1 రన్ అయ్యింది. అవుట్పుట్ చూడండి, ప్రీవియస్ అవుట్పుట్ ఎలా వచ్చింది, సింక్రనైజ్డ్ బ్రాకెట్లో మళ్ళీ హలో తర్వాత వర్డ్, 3 థ్రెడ్స్ ఫినిష్ అయిన తర్వాత క్లోజ్ అయ్యాయి ఒక్కొక్క బ్రాకెట్స్. కానీ ఇక్కడ ఒక్కొక్క థ్రెడ్ ఒక్కొక్కసారి రన్ అయింది. ఇది సింక్రనైజ్ కాన్సెప్ట్ అనమాట. సో సింక్రనైజ్డ్ అనే ఒక కీవర్డ్తో మనం ఒక మెథడ్ రాసి ఆ మెథడ్ లోపల కాల్ చేస్తే దాన్ని సింక్రనైజ్ అనేది చూసుకుంటుంది. ఇందులో మానిటర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ఈ మానిటర్ని మనం సెమాఫోర్ అంటాం. అంటే ఒక్కొక్క రిసోర్స్ని హ్యాండిల్ చేసేదానికి సెమాఫోర్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. అది సింక్రనైజ్ది. నెక్స్ట్ వన్ ఐఓ బేసిక్స్ ఉన్నాయి కదా, ఐఓ బేసిక్స్ సంబంధించిన ప్రోగ్రామ్. ఇక్కడ బఫర్డ్ రీడర్ అనేది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రన్ చేస్తాం. చిన్నది ప్రోగ్రామ్, క్లాస్ బఫర్డ్ రీడర్. ఈ బఫర్డ్ రీడర్లో క్యారెక్టర్స్ని ఎంటర్ చేయాలి. క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తే రీడ్ చేస్తుంది. అయితే ఒక క్యారెక్టర్ని రీడ్ చేస్తే ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు క్యూ అనే క్యారెక్టర్ ఇచ్చామనుకో, ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది, చెప్తుంది అనమాట ఎంటర్ క్యారెక్టర్స్. క్యూ అని ఇచ్చి ఎంటర్ కొడితే ఫినిష్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఒక డ్యూ వైల్ తీసుకున్నాడు, అయితే సి అనేది ఒక క్యారెక్టర్, అయితే ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకుంటుంది. ఇది క్యాస్టింగ్. బిఆర్ అనేది ఆబ్జెక్ట్, బఫర్డ్ రీడర్ స్పేస్ బిఆర్ ఈక్వల్ టు న్యూ బఫర్డ్ రీడర్ ఆఫ్ న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఆఫ్ system.in. మనకి స్కానర్లో ఎలా అయితే మనం system.in ఉందో అలానే బఫర్డ్ రీడర్ కూడా ఉంది. బఫర్డ్ రీడర్ యూజ్ చేసి యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవచ్చు. అయితే దీనికి చిన్న చేంజ్ అనమాట. దాంట్లో ఎలా ఉంటుంది, స్కానర్ స్పేస్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ system.in. ఇందులో వచ్చి న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అనే మెథడ్ వస్తుంది. అందులో సిస్టమ్ ఇన్పుట్ని ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ రన్ అవుతుందో బీఆర్కి ఫుల్ ఫంక్షనాలిటీ వస్తుంది. ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసి బీఆర్ డాట్ రీడ్ అంటే క్యారెక్టర్ని రీడ్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్కి నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్కి సింపుల్ చిన్న చేంజ్ అనమాట. రీడ్ అంటే ఈస్ గోయింగ్ టు బి రీడ్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ ది యూజర్. ఒక్కొక్క క్యారెక్టర్ని మాత్రం యూజర్ దగ్గర నుంచి తీసుకుంటుంది. అదే రీడ్ లైన్ అంటే ఒక్కొక్క లైన్ తీసుకుంటుంది. చిన్న చేంజ్ చూద్దాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది, ఈ ప్రోగ్రాంలో నేను ఒకవేళ క్యూ అని ఎంటర్ చేస్తే ఇఫ్ ఈ ఈక్వల్ టు క్యూ అంటే బయటకు వచ్చేస్తుంది లూప్లో నుంచి. అంటే ఇక్కడ సి నాట్ ఈక్వల్ టు క్యూ అంటే ఎప్పుడైతే క్యూ అనే
క్యారెక్టర్ రాయకుండా ఉంటానో అంతవరకు స్క్రీన్ అనేది రన్ అవుతూ ఉంటుంది అని అర్థం. చూద్దాం ఒకసారి. ఆర్ రీడ్. ఓకే, జావా సి PRREAD డాట్ జావా. అంటే ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను, బాగా చూడండి. ఏ అని ఇచ్చాను. ఏ అని ఇస్తే ఒకసారి ఏ అని ప్రింట్ అయింది. ఎందుకు అంటే ప్రోగ్రాంలో ఏ అని ఆబ్జెక్ట్ ని మనం ఇస్తున్నాం. ఇన్పుట్ గా ఏ అని టైప్ చేసాం, అవుట్పుట్ గా ఇక్కడ మనం ప్రింట్ చేసాం. ఈ స్టేట్మెంట్ లో మనం ప్రింట్ చేసాం కాబట్టి 2 టైమ్స్ కనపడుతుంది అవుట్పుట్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అది ఎంతవరకు ఈ ప్రోగ్రామ్ ఎండ్ అవ్వదు. ఎప్పుడైతే Q1 నేను ఎంటర్ చేస్తానో అప్పుడు ఎండ్ అవుతుంది. అంతవరకు ప్రోగ్రామ్ లైవ్ లోనే ఉంటుంది, క్లోజ్ అవ్వదు. ఇది బఫర్డ్ రీడర్. ఇది ఐఓలో ఉంటుంది అనమాట. ఐఓ ప్యాకేజ్ లో ఉంటుంది. ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ ఆర్ఎల్స్ బఫర్డ్ రీడర్. డైరెక్ట్ స్టార్ తీసేసి బఫర్డ్ రీడర్ అని పెట్టుకోవచ్చు. సో కంపల్సరీ ఐఓకి ఐఓ ఎగ్జెప్షన్ వస్తుంది కాబట్టి త్రోస్ ఐఓ ఎగ్జెప్షన్ రాస్తారు. సో ఎక్స్టర్నల్ రిసోర్స్ కదా కాబట్టి రాసామన్నమాట. నెక్స్ట్ వన్ PR రీడ్ లైన్స్. ఆ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి చిన్న డిఫరెన్స్ ఏం లేదు, చిన్న చేంజ్ అనమాట. ఇక్కడ రీడ్ లైన్ అంటున్నాం. క్యారెక్టర్ అంటే సింగిల్ అని అన్నాము. స్ట్రింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఒక సెంటెన్స్, ఒక వర్డ్, దాన్ని స్ట్రింగ్ అంటాం. అయితే రీడ్ లైన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తే స్ట్రింగ్లోకి సేవ్ చేయొచ్చు. సో రీడ్ అయ్యి ప్రింట్ అవుతుంది అంతే. ఇది కూడా సేమ్. ఎప్పుడైతే స్టాప్ అని మనం రాస్తామో అప్పుడు క్లోజ్ అయిపోతుంది. సేమ్ ప్రోగ్రామ్. ఎంటర్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్. ఎంటర్స్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ అని ఇచ్చాను. ఎంటర్ స్టాప్ టు క్విట్. ఎప్పుడైతే స్టాప్ అని ఇస్తామో అప్పుడు క్విట్ అవుతుంది. అంతవరకు రన్ అవుతూనే ఉంటుంది. PR రీడ్ లైన్స్. రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే స్టాప్ అని రాస్తానో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్. అవి ప్రోగ్రామ్స్ అర్థమవుతున్నాయా? హరికృష్ణ ఉన్నాడా? హరికృష్ణ, సాయి పవన్, తనయ్, ఏమంతా సైలెంట్ అయిపోయారు? ఏమైనా క్వశ్చన్లు అడుగుతారని సార్. నేనేం అడగను రా మీరే. మీకు మీరే అర్థమైందా? కదా దానికి దీనికి డిఫరెన్స్ ఏందా అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా అని అడిగినాను రా. అబ్దుల్, వింటున్నానులేండి సార్ అందరూ. సార్ వింటే పర్వాలేదు, వినకపోతే మీకు అర్థమైందా అర్థం కాలేదని నాకు ఎట్లా అర్థం అవుతుంది?
ఉమ్, నేనేం క్వశ్చన్లు అడగను రబ్బా, అర్థమైందా అర్థం కాలేదు అంతే, సరే ఇంకేం వద్దు. సార్ అర్థమవుతుంది సార్. ఓకే, నెక్స్ట్ వన్. ఇది ఇంటీజర్ టైప్ రైట్ డెమో అని ఉంది మాకు కాన్సెప్ట్. అంటే రైట్ అనే, ఇప్పుడు మనం ప్రతిసారి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎఫ్ యూస్ చేసాం. అలానే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ రైట్ అనే ఒక కాన్సెప్ట్, ఒక మెథడ్. అయితే ఈ రైట్ అనే మెథడ్లో ఇంటీజర్ యొక్క ఆబ్జెక్ట్స్ని ఇవ్వాలి. ఇంటీజర్కి ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ నేను స్పెసిఫై చేశాను, వైట్ కోడ్ కింద రన్ అవుతాయి అన్నమాట. అంటే యాస్కీ కోడ్ ఉంది కదా, యాస్కీ కోడ్ లాగా రన్ అవుతాయి. ఇప్పుడు నేను ఏని స్పెసిఫై చేశాను, ఏని స్పెసిఫై చేసి ఒక్క స్పేస్ ఇచ్చాను నెక్స్ట్ దాంట్లో. ఇది వచ్చి యాక్చువల్గా ఏమి రన్ అవుతుంది అంటే నా పేరు రన్ అవుతుంది. నా పేరు ఇక్కడ కనపడుతుంది మీకు, ఏ స్పేస్ HARISH అని వస్తుంది, హరీష్ అని వస్తుంది అవుట్పుట్. కంపల్సరీ ఈ లైన్ని స్పెసిఫై చేయాలి. ఈ లైన్ని స్పెసిఫై చేయకపోతే అవుట్పుట్ కనపడదు. అంటే కంపల్సరీ ఒక లైన్ని, న్యూ లైన్ క్యారెక్టర్ని కంపల్సరీ రాయాలి. రాయకపోతే రన్ అవ్వదు, ప్రోగ్రామే రన్ అవ్వదు. ఒకసారి చూద్దాం, ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం, రన్ చేసిన తర్వాత చెక్ చేద్దాం. అయితే రైట్ అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుని, ఒకవేళ మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్లో రావచ్చు రైట్ గురించి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ రైట్ అంటే ఏమి అని అడిగారు అనుకో క్వశ్చన్, దాని గురించి రాసేదానికి. ప్రోగ్రామ్స్ రైట్ డెమో కదా, రైట్ డెమో. ఏ హరీష్ అని ప్రింట్ అయింది. అది ఎలా ప్రింట్ అయింది చెప్తాను చూడండి. మై టేబుల్ మీకు కనపడుతుంది, యాస్కీ టేబుల్. ఎస్ఆర్ నో, కొన్ని చాట్లు అన్నా కొట్టండి రా. ఎస్ఆర్ నో చెప్పమా. ఇక్కడ ఉన్నాయి కదా ఈ క్యారెక్టర్స్, డెసిమల్ నెంబర్స్ ఇవి. 72 అంటే హెచ్. ఈ క్యారెక్టర్స్ నేను రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వంశీ అనే పేరు రావాలనుకో, వంశీ అనే పేరు ఒకసారి చాట్ బాక్స్లో ఎవరైనా రాయండి, లేదా గుర్తు పెట్టుకుని నాకు చెప్పండి. 86 ఒకసారి రాసుకోండి, 86 65 86 నేనే రాసుకుంటా ఉండు, ఎందుకు బాధ. ఎం అంటే ఎం అంటే 77 సార్. ఎం 77. ఎస్ అంటే 83. 77 83. ఐ అంటే 73. 73. ఇప్పుడు ఏం అవుట్పుట్ వస్తుంది, ఏ హరి స్పేస్ వంశీ అని వస్తుంది. చూద్దాం.
ఓకేనా? ఇలా బైట్ కోడ్ని మనం రాయొచ్చు డైరెక్ట్గా. బైట్ కోడ్ని డైరెక్ట్గా కన్వర్ట్ చేయొచ్చు రైట్ అనే మెథడ్ ద్వారా. నెక్స్ట్ మనకి యాప్లెట్స్ గురించి చెప్తాను. యాప్లెట్స్ గురించి ఇప్పుడు నుంచి సెకండ్ హాఫ్. ఓకేనా? 4th యూనిట్లో సెకండ్ హాఫ్ ఇది. అయితే యాప్లెట్ అనేది నేనేం చెప్పాను, జియోఐ కాన్సెప్ట్ అని చెప్పాను. అయితే ఒక సింపుల్ యాప్లెట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ మీకు గుర్తుందో లేదో ల్యాబ్లో ఒకసారి మనం ఒక డయాగ్రామ్ని గీసాం. ఒక సర్కిల్ని, ఒక మనిషి బొమ్మలాగా ఒక బొమ్మని గీయాలి అని అంటే గీసాం. అవునా? గుర్తుందా అందరికి? ఎస్ సార్. దాన్ని యాప్లెట్ అంటాం. అప్పుడు మనం గీసింది యాప్లెట్. ఆ ప్రోగ్రామ్ అందరూ మ్యాథ్స్ అందరూ రాశారు. ఆ ప్రోగ్రామ్ని ఎలా రన్ చేస్తాం, అసలు యాప్లెట్ అంటే ఏమి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఏ శాంపుల్ యాప్లెట్ అనే ఒక టెక్స్ట్ని, స్ట్రింగ్ని మనం రాయాలి. యాప్లెట్ అనే ఒక జియోఐలో ఎలా రాస్తాము అంటే ఫస్ట్ యాప్లెట్ని ఎక్స్టెండ్స్ ద్వారా ఎక్స్టెండ్ చేసుకుంటాం. యాప్లెట్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం. కొంతమంది డైరెక్ట్గా జాయిన్ అవుతున్నారు, కొంతమంది కంపల్సరీ అడ్మిట్ కొడితేనే వస్తున్నారు. ఎందుకో తెలియట్లేదు. మేబీ 35 ఉంటే 30 పైన ఉంటే అడ్మిట్ అడుగుతున్నట్టుంది. ఏమో మరి. ఇక్కడ యాప్లెట్లో నేనేం చెప్పాను, ఇనిట్ అన్నాను, రన్ అన్నాను, స్టార్ట్, స్టాప్, పెయింట్, డెస్ట్రాయ్ కదా, ఈ మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ చెప్పాను కదమ్మా, మెథడ్స్ ఏమేమి చెప్పాను, ఇనిట్, స్టార్ట్, స్టాప్, పెయింట్, డెస్ట్రాయ్. సో 5 మెథడ్స్ ఉన్నాయి. అయితే ఈ 5 మెథడ్స్లో ఇనిషియలైజేషన్ స్టార్ట్ అని ఇచ్చిన వెంటనే స్టార్ట్ అవుతుంది. పెయింట్ అంటే రన్నింగ్లో రన్ అవుతుంది. నెక్స్ట్ డెస్ట్రాయ్ అంటే డెడ్ అయిపోతుంది. స్టార్ట్ స్టాప్లో ఐడియల్ పొజిషన్లో ఉంటుంది. అయితే పెయింట్ అంటే ఏమి, రన్నింగ్లో ఉంది. పెయింట్ అనే మెథడ్లో రన్నింగ్లో ఉంది. పెయింట్ అనే మెథడ్కి గ్రాఫిక్స్ అనే ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని ఇచ్చాం. అయితే జీ డాట్ గ్రాఫిక్స్ అనే ఆబ్జెక్ట్ ద్వారా డ్రా స్ట్రింగ్ అనే ఒక మెథడ్ ఉంది. ఏం చేస్తుంది అంటే ఒక స్ట్రింగ్ని రాస్తుంది. డ్రా లైన్ని గీస్తుంది. డ్రా ఒక రెక్టాంగిల్ని గీస్తుంది. అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు డ్రా స్ట్రింగ్ అనమాట. డ్రా స్ట్రింగ్లో ఒక స్ట్రింగ్ని రాశాను. ఫస్ట్ ఇక్కడ పారామీటర్స్ వచ్చి 3 పారామీటర్స్ ఉన్నాయి. ఫస్ట్ పారామీటర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ సింపుల్ యాప్లెట్. సెకండ్ పారామీటర్ వచ్చి 200. థర్డ్ పారామీటర్ వచ్చి 200. అంటే డిఫరెన్స్ అసలు ఏంటి, 200 అంటే ఏంటి, ఆ 200 అంటే ఏంటి అంటే ఫస్ట్ 200 ఎక్స్ యాక్సిస్, సెకండ్ 200 వై యాక్సిస్. ఓకేనా? ఫస్ట్ 200 వచ్చి ఎక్స్ యాక్సిస్, సెకండ్ 200 వచ్చి వై యాక్సిస్. అంటే పొజిషన్ ఆఫ్ ది పాయింట్ కోఆర్డినేట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కింద కామెంట్స్లో ఒక HTML కోడ్ని రాశాను. ఓకేనా? HTML కోడ్ ఏమి అంటే యాప్లెట్ కోడ్, సింపుల్ యాప్లెట్ క్లాస్ నేమ్ని రాశాను. ఇక్కడ ఏదైతే క్లాస్ని మనం చూపించాలనుకుంటామో ఆ క్లాస్ నేమ్తో ఇక్కడ రాస్తాం. రాసిన తర్వాత విడ్త్, హైట్ స్పెసిఫై చేస్తాం. విడ్త్ 600 అంటే మేబీ ఇక్కడ దాకా రావచ్చు. 600 అంటే హైట్ అంటే మేబీ ఇక్కడ దాకా రావచ్చు. ఓకే, ఒక 600 నుంచి 400, 600 విడ్త్, 400 హైట్. సో మనకి అవుట్పుట్ని చూపించాలి.
ఈ యాప్లెట్ని ఎలా రన్ చేస్తాం? రన్ చేసేటప్పుడు ఫస్ట్ సింపుల్ యాప్లెట్ కదా, సింపుల్ యాప్లెట్. ఓకే, జావా సి సింపుల్ యాప్లెట్ డాట్ జావా అని రన్ చేయాలి. నెక్స్ట్ జావా రన్ కంపైల్ చేసేది అయిపోయింది. కంపైలేషన్ అయిన తర్వాత యాప్లెట్ వ్యూవర్ స్పేస్ సింపుల్ యాప్లెట్ డాట్ జావా అని ఇస్తే రన్ అవుతుంది. అంటే 600 విడ్త్తో 400 హైట్తో మనకు ఒక బాక్స్ వచ్చింది, GUI బాక్స్ అనమాట. దీన్ని యాప్లెట్ వ్యూవర్ అంటారు. ఇక్కడ చూడు, యాప్లెట్ వ్యూవర్ సింపుల్ యాప్లెట్ ప్రోగ్రామ్. అయితే ఎక్స్ యాక్సిస్ ఇక్కడ నుంచి ఇక్కడికి 200 ఉంది, వై వచ్చి 200 ఇక్కడ దాకా. అంటే హైట్ అని చెప్పాను 400 కదా, ఎగ్జాక్ట్ సెంటర్లో మనకి హైట్లో ఉంది. సెంటర్ హైట్ ఎగ్జాక్ట్ ఉంది, అదే 600 ఉంది కాబట్టి ఎక్స్ వచ్చి 300 ఇచ్చామంటే సరిపోతుంది, సెంటర్కి వస్తుంది. క్లోజ్ చేస్తుంది. ఎగ్జాక్ట్ సెంటర్ నుంచి స్టార్ట్ అయింది. ఒక నిమిషం. ఈ ఏ స్టార్ట్ అయిన పాయింట్ ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్, అట్లు హార్జెంటల్ అట్లు వర్టికల్ రెండింటి ప్రకారం ఏ అనే లెటర్ మనకి సెంటర్ పాయింట్. ఇలా ఒక యాప్లెట్, శాంపుల్ యాప్లెట్ అనమాట ప్రోగ్రాము. ఇందులో మనకి లిజనర్స్ వస్తాయి, ఇంకా చాలా నేర్చుకుంటాం. ఆలీడికి ఇంకా 2 ఉన్నాయి, మళ్ళీ చెప్తా, ఇప్పుడు వద్దు, ఇప్పటికి ఎక్కువ చెప్పేసినట్టున్నాను.